ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము రూతు గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు కూడా చదువుకుందాం. చూడండి. మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతునను, నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు సత్ప్రవర్తన కలిగి ఉండినట్లయితే దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడంటండి. ఎలా ఉండాలంట? మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలంట. మనము కరెక్ట్గా నడుచుకున్నట్లయితే, దేవునికి ఇష్టకరంగా ఉండినట్లయితే ఆయన మనకి ఏది కావాలో అది ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ రూతు గారికి ఒక లోటు ఉందండి. ఎందుకంటే భర్త చనిపోయి ఉన్నదామె. అయినను వేరే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళకుండా అత్తతో పాటు వచ్చేసి అత్తగారింటికాడ ఉంటూ అత్త దేవుడినే నమ్ముకుంటూ అత్త దేవుడే గొప్ప దేవుడు అని గ్రహించిన ఆ రూతు ఆ విగ్రహారాధనలోంచి బయటికి వచ్చి అత్తతో పాటు అత్త దేవుడిని పూజిస్తూ ఒక మంచి మాట చెప్తుందండి. మరణము తప్ప నిన్ను నన్ను ఏది విడతీయకూడదు. విడతీసిన ఎడల దేవుడు నాకెంత కీడు చేసినట్టు అని చెప్తుంది. అయితే అత్తను అమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని గ్రహించిన ఆ రూతు అత్తతో పాటు వచ్చి జీవిస్తుండగా దేవుడు చూశాడండి. దేవుడు చూసి ఆమె ప్రవర్తనను బట్టి ఆ యొక్క సమీప బంధువుడైన బోయాజును జతపరచడానికి దేవుడు చూసేవాడిగా ఉన్నాడు. అయితే ఆ జతపడడానికి కూడా ఆయన ఏమంటున్నాడంటే, బోయాజు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఏంటంట చూడండి, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఏమంటున్నాడు? యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటున్నాడు. అంటే ఇంతకు ముందు కూడా మంచిగానే జీవించావు, ఇప్పుడు కూడా మంచిగానే జీవిస్తున్నావు. ఎవరిని కూడా ఇంకా పాపపు దృష్టితో చూడట్లేదు నువ్వు అని ఒక బంధువుడు సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎవరి కోసం అంటే రూతు గారి కోసం. ఎందుకంటే దేవుడే ఆయనకి కళ్ళు తెరిపించాడు కాబట్టి. ఆయన దగ్గరికి వెళ్ళింది కానీ అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఆయన దగ్గర ఉంది కానీ పాపానికి ప్రేరేపణ లేకుండా పవిత్రముగా జీవించే స్త్రీగా ఉన్నదామె. అయితే వాక్యముతో మనతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఆయన నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండినట్లయితే, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించినట్లయితే, నీ కుటుంబంలో ఏదైతే లోటుగా ఉన్నదో, నీకు ఏదైతే అవసరమో, ఏదైతే దాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుణ్ణి, నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో దాన్ని దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. అయితే దాన్ని పొందుకోవాలంటే మనం ఎలాగుండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దాన్ని మనము పొందుకోవాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాగా? సత్ప్రవర్తన కలిగి, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని యందు విశ్వాసముతో, దేవుని నమ్ముకొని నిరీక్షిస్తూ, మనకు కావాల్సింది ఆయన అందజేస్తాడని నమ్ముతూ మనము సత్ప్రవర్తన కలిగి ఉండినట్లయితే మనకు కావాల్సింది దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే పొందుకోవడానికి మనకి కూడా అర్హత కావాలి కాబట్టి
దేవునికి ఇష్టకరంగా జీవించి దేవుడిచ్చే బహుమానాన్ని మనకి ఏది కావాలో అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అది పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.